హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈరోజు వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మినిమం 100 లైక్స్ అండ్ 100 సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో నౌ. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. మన సంజన గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. మనందరం ప్రోమోలో చూసాం కదా. సో సంజన గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఎవరికైతే రెడ్ యాపిల్లో రెడ్ సీడ్ వచ్చిందో వాళ్ళంతా కూడా ఒక పర్సన్ని ఎగ్జిట్ చేయడానికి ఓట్ వేయచ్చు. సో అన్ఫార్చునేట్లీ అందరూ సంజన గారిని చూస్ చేస్తారు. సో అందరూ మిడ్ నైట్ ఈ విషయం జరుగుతుంది అండ్ అందరూ సంజన గారిని చూస్ చేసినప్పుడు సంజన గారు ఎగ్జిట్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ వాట్ మనం ప్రోమోలో చూస్తే అర్థమవుతుంది. బట్ ఐఎమ్ 100% షూర్ ఇప్పుడు వరకు బిగ్ బాస్లో నామినేషన్స్లో లేకుండా, జనాలు ఓటింగ్ లేకుండా ఎగ్జిట్ అయిన మనుషులంటూ ఎవరూ లేరు. సో మనందరికీ తెలిసినట్టే ఐఎమ్ డామ్ షూర్ షీల్ బి గోయింగ్ టు ద సీక్రెట్ రూమ్ అనమాట. ఆ సీక్రెట్ రూమ్కి వెళ్ళడం అనేది అసలు ఆవిడ చేతుకున్న ఒక బిగ్ అస్త్రం అనే చెప్పాలి. బికాస్ షీ కెన్ రియలీ సీ హూ ఇస్ ట్రూ, హూ ఇస్ రాంగ్ అనమాట. ఎందుకంటే తనకి ఇంట్లో ఉన్నప్పుడే షీ హ్యాస్ అ ప్రెటీ మచ్ గుడ్ ఐడియా, ఓ దిస్ ఇస్ దిస్ పర్సన్ అని. బట్ ఇప్పుడు ఇంకా బెటర్గా వస్తుంది. ఈ దివ్య వచ్చి ఓవర్ యాక్షన్ చేసేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓవర్ పవరింగ్గా చేసేస్తూ సంజన గారిని కూడా మాట్లాడనివ్వకుండా చేసినప్పుడు అరే ఏంట్రా ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది అనుకున్నాను. ఖచ్చితంగా ఈవిడికి మొగుడే కూర్చునేలాగా సంజన గారు తయారై సీక్రెట్ రూమ్ నుంచి వస్తారు. అండ్ బిగ్ బాస్ షోర్లీ నోస్ అనమాట. ఆ దివ్య ఇన్సిడెంట్లో దొంగతనం జరిగింది కదా, ఆ అమ్మాయి డ్రెస్సెస్ ఇలా సంజన గారు తీసేసి యూనో తను ఏదైతే ఆ అమ్మాయి అసలు ఆ స్ట్రెస్ తీసుకోగలదా లేదా అనేది ఒక చూడాలనే స్కెచ్ వేసింది సంజన గారు. అన్ఫార్చునేట్లీ ఇట్ డిడెంట్ వర్క్ వెల్. బట్ ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది చాలా ఫ్రెష్గా ఉంది అందరి మైండ్స్లో. సో ఇప్పుడు అందరూ ఆవిడ మీద నెగిటివ్గా ఉన్నారు కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం అనుకొని అందరినీ లేపి అసలు యూనో ఈ సీక్రెట్ రూమ్ ప్లాన్ ఏదైతే బిగ్ బాస్ చేయాలనుకొని వర్కౌట్ చేశాడో ఇట్ ఈస్ అ సూపర్ డూపర్ ప్లాన్ అనమాట. ఖచ్చితంగా ఆవిడ వచ్చి కరెక్ట్గా ఆ ప్లాన్ని యూటిలైజ్ చేయగలిగితే షీల్ బి ద సూపర్. నాకు ఎప్పుడు కూడా ఆవిడ ఒక టాప్ 5 మెటీరియల్ అనిపిస్తారు. బికాస్ షీ ఈజ్ అ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అనమాట. ఆ లేడీ ఆవిడ ఎంత స్పోర్టివ్గా ఉంటారో అందరికీ ఫ్యామిలీ పీపుల్ వచ్చారు. మీనింగ్ రావడం ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ వాళ్ళ నుంచి ఏదో ఒకటి వాళ్ళకి వచ్చింది అండ్ దే కుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అది ఫోటో అవ్వచ్చు, లెటర్ అవ్వచ్చు, బట్ తనకే రాలేదు. తన ఫ్యామిలీని తను చాలా మిస్ అవుతుంది. బట్ స్టిల్ తను చాలా స్పోర్టివ్గా తీసుకొని అది ఎక్కడ గేమ్లో కానీ కంటెంట్లో కానీ చూపించలేదు. సో ఐ రియలీ లైక్ దట్ స్పిరిట్ అనమాట. సో ఐ విష్ ఫర్ హర్ కమ్ బ్యాక్. తను ఎప్పుడైతే మళ్ళీ ఇంట్లోకి వస్తుందో ఎలా మనుషుల్ని హ్యాండిల్ చేస్తుంది, హౌ ఇస్ షీ గోనా బిహేవ్ అనేది చూడాలని నేను చాలా ఆతృతగా ఉన్నాను. సో నాకైతే ఇలా అనిపిస్తుంది. మీకే అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.